ఈరోజు గత ఆదివారం మనం ధ్యానించిన అంశము ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో తెలియదు. గత ఆదివారం మనం ధ్యానించిన అంశం ఏంటంటే, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. యెహోవా మెక్కాదిస్ కేమ్, అది పోయిన వారం మనం ధ్యానించినది. ఈ వారము కూడా దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. అతని దినములలో యోధా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని పేరు పెట్టేదము. యెహోవా మనకి నీతి అని పేరు పెట్టేదము అంటున్నాడు. అతని దినములలో యూదా ఏం పొందుతుందంట? రక్షణ పొందుతుంది. అతని ఇజ్రాయేల్ నిర్భయముగా నివసించును. యెహోవా మనకి నీతి అని పేరు పెట్టేదను అంటున్నారు. సో ఇక్కడ యెహోవా నీతి అనే మాట ఇబ్రూ భాషలో ఏమంటామంటే, యాక్చువల్గా ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి, యూదా ప్రజల మీద రాజుగా ఉన్న ఒక వ్యక్తిని గురించి చెప్తున్న మాట అన్నమాట. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, యూదా ప్రజల్ని నీతిమంతులుగా నడిపించలేదు. యూదా ప్రజల్ని నీతిమంతులుగా నడిపించకుండా తప్పుడు దారిలో నడిపించి వాళ్ళకి యొక్క నాశనానికి కారణమైన వ్యక్తి. ఒకవేళ యూదా రాజుగా ఉన్న వ్యక్తి ఏమనంటే, నీతివంతమైన పరిపాలన చేసినట్లయితే, యెహోవా దృష్టికి అనుకూలుడిగా జీవించినట్లయితే వేరే విషయంగా ఉండేదేమో. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడంటే, యెహోవా దృష్టికి అనుకూలముగా లేకపోవటం చేత, అదేవిధంగా యూదా పట్టణాలనే, యెరూషలేముని, అందుట్లో యూదా దేశంలో ఉన్న యెరూషలేముని సమస్తమును తగలబెట్టిచ్చేసాడు అనమాట అన్ని జనుల చేత. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా మొరలిడినా దేవుని మాట యందు లక్ష్య పెట్టలేదు ఆ వ్యక్తి. ఎన్నోసార్లు హెచ్చరించాడు, ప్రవక్తలను పంపి హెచ్చరించినా కానీ అతను ఏం చేశాడంటే, దేవుని మాటని లెక్క చేయక ఏం చేశాడంటే, యూదా ప్రజల నాశనానికి కారణమైన వ్యక్తి. అతనిలో నీతి లేకపోవటం వల్ల యూదా ప్రజలు నాశనం అయిపోయారు. ఎడారి అయిపోయింది. ఎడారిలో మనుషులు ఏ విధంగా ఉండరు, యూదా పట్టణాలన్నీ కూడా అలాగే మనుషులే లేని పట్టణాలుగా అయిపోయినాయి. ప్రతి పట్టణాన్ని తగలబెట్టారు. అందుట్లో ముఖ్యంగా దేవుని నివాస నగరమైన యెరూషలేము పట్టణాన్ని అసలు సమూలంగా నాశనం చేయించిన వ్యక్తి ఈ వ్యక్తి. అందువల్ల దేవుడు చెప్తున్నాడు ఇర్మియా భక్తుడి ద్వారా 23వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? 23:6 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసిస్తుంది. యెహోవా నీతి అని అతనికి పేరు పెట్టేదను. అంటే ఇప్పుడు ఇక్కడ దీని ముందు చెప్పిన ఇదంతా దేని గురించి చెప్పాడంటే, ఇందాక ఒక వ్యక్తి, అది ఇప్పుడు చెప్పిన వ్యక్తి గురించి. యెరూషలేము నిర్భయంగా జీవించలేదు, యెరూషలేముకు రక్షణ లేదు, యెరూషలేములో ఉన్న ప్రజలకి రక్షణ లేకుండా జీవించారు అతని రాజ్యంలో. కాబట్టి ఆ రాజ్యములో రక్షణ లేని ప్రజలకి ఇప్పుడు ఈ దేవుడు ఏం చెప్తున్నాడు? అతని పరిపాలనలో యెరూషలేము ఏం చేస్తుందంట? నిర్భయముగా నివసిస్తుంది. యెహోవా అతనికి నీతి అని పేరు పెట్టబడుతుంది. సో ఇక్కడ ఎవరి గురించి చెప్పబడింది పైన మాట అంటే, ఒకసారి మనం చూద్దాము. 2వ వచనం కానీ చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ నా గొర్రెలను గూర్చి విచారణ చేయక
నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. తర్వాత ఇదిగో మీ దుష్క్రియలను బట్టి నేను మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అది ఇప్పుడు అంతా చెప్పింది ఎవరి గురించి అంటే ఒక వ్యక్తి. యూదా ప్రజల్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజల్ని ఆయన ఏం చేశారంటే నీతిమంతముగా జీవించేటట్టు చేయకుండా దేవునికి అవిధేయులుగా తయారు చేశాడు. ముందు రాజ్యము బాగుండాలంటే రాజ్యము పరిపాలిస్తున్న రాజు బాగుండాలి. ఆ రాజ్యము పరిపాలిస్తున్న రాజు దేవుడికి విధేయుడిగా ఉంటే ప్రజలందరూ దేవుడికి విధేయులుగానే ఉంటారు. ఎగ్జాంపుల్, సంఘము కాపరికి విధేయులుగా ఉంటే ఏమవుతుంది? కాపరి కూడా ఏమవుతాడు? మంచిగా నడిపిస్తాడు. విధేయత లేకపోతే, కాపరికి విధేయత లేకపోతే సంఘం ఏమవుతుందంటే చెదిరిపోతాడు. కాపరి చెప్పిన మాటలు వినలేదనుకో చెదిరిపోయింది. అదేవిధంగా ఒక రాజు సరిగ్గా ఉంటున్నప్పుడు దేవుడికి విధేయుడు అంటే రాజే దేవుణ్ణి కొలుస్తున్నాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి కొలవాలనుకుంటాం. రాజే చెడిపోయి నడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు కూడా చెడు నడతని నడుస్తారు. ఇందుకీ ఈ విషయాలన్నీ ఎవరి గురించి చెప్తున్నా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే సిద్కియా. సిద్కియా అనే రాజు ఉన్నాడు, యూదా చివరి రాజు, యూదా దేశాన్ని పరిపాలించడానికి వచ్చిన చివరి రాజు. ఈ సిద్కియా దేవుని దృష్టికి నీతిమంతుడుగా లేడు. దేవుని దృష్టికి నీతిమంతుడుగా లేడు, అవిధేయుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలు వినలేదు. అనేక మంది కాదు, ముఖ్యంగా ఇర్మియా ప్రవక్త చేత ఎన్నోసార్లు హెచ్చరించాడు, నేను చెప్పిన మాట విను, నేను చెప్పే మాట విను ఇర్మియా, సిద్కియా, లేకపోతే యూదా పట్టణం నాశనం అయిపోతుంది, సమూలంగా నాశనం చేయబడుతుంది, ప్రజల్ని తగలబెట్టేస్తారు, దేవాలయం తగలబడిపోతుంది అని అనేక సార్లు చెప్తాడు. ఎవడు ఈ సిద్కియా అంటే యాక్చువల్గా దేవుడి చేత నియమింపబడిన వ్యక్తి కాదు. రాజులని దేవుడు నియమిస్తాడు. యెరూషలేము ఇజ్రాయెల్ ప్రజలకి రాజులని దేవుడు నిర్ణయిస్తాడు. ఇజ్రాయెల్ రాజు, యూదా రాజులని. దేవుడి చేత నియమింపబడిన రాజు కాదు ఈయన. కాబట్టి ఆయన నాకు దేవుడితో ఏం పని అనుకున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ ఎవడు ఈ సిద్కియా అంటే, సిద్కియా ఎక్కడి నుంచి అంటే హిజ్కియా దగ్గర నుంచి వచ్చాడు. నేను బాగా వెళ్ళట్లేదు కానీ లోతుగా ఏమీ వెళ్ళట్లేదు. హిజ్కియా వస్తున్నాడు. హిజ్కియా యొక్క కుమారుడు ఎవరంటే మనష్షే కుమారుడు ఎవరంటే ఆమోసు కుమారుడు ఎవడంటే హోషియాకి నలుగురు కుమారులు. అందుట్లో యహనాన్ ఈయన పెద్ద కుమారుడు. ఎవరికి? హోషియాకి. ఈయన పెద్ద కుమారుడు. ఈయన గురించి బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడ ఏమీ చెప్పలేదు. అంటే చెప్పలేదంటే దాని అర్థం ఏంటంటే ఈయనకి పాలించే అధికారం రాలేదు అని అర్థం. అంటే చిన్నప్పుడు ఏదో జరిగి చనిపోయి ఉండాలి. కాబట్టి యోహనాను గురించి ఏమి చెప్పలేదు. తర్వాత ఎవరు వచ్చారంటే యెహోయాహాజు అని వచ్చాడు. యెహోయాహాజు. ఈయన పేరు ఏంటంటే షల్లూమ్ అంటారు. యోషియా తర్వాత యోషియాని ఎవరు చంపుతారంటే ఐగుప్తు రాజు అయిన అంటే ఫెరో నెకో అని ఆయన ఏం చేస్తాడంటే చంపుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఐగుప్తులకి యూదా ప్రజలకి గొడవలు ఉండటం వల్ల ఐగుప్తు రాజు వేరే రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈడెళ్తాడు వాడిని ఎదుర్కోవడానికి. ఎవరు? యోషియా వెళ్ళి ఎదుర్కోవటానికి వెళ్తాడు, యుద్ధం చేయడానికి వెళ్తాడు. అక్కడ వాడిని పట్టుకొని చంపేస్తాడు. ఎవరు? ఐగుప్తు రాజు. పట్టుకొని చంపేసిన తర్వాత ఆ మనిషిని తీసుకొచ్చి ఆడ పాతేస్తారు. యోషియాని యోధా ప్రజల్లో పాతేస్తారు, అంటే పాతి పెట్టబడిన తర్వాత అక్కడ ఎవరు వస్తారంటే యెహోయాహాజు వస్తాడు. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనం. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు
23 ఏండ్లై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లెబ్నా ఊరి వాడే అయిన ఎవరు అయినా యెహోయాహాజు తల్లి ఎవరు? యిర్మీయా యొక్క కూతురు. యిర్మీయా యొక్క కూతురు. చరిత్ర గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా దూరం వెళ్ళిపోద్ది. మన చెప్పుకోవాల్సిన అంశం అంతా మిస్ అయిపోతాం. కాబట్టి యెహోయాహాజు వస్తాడు. యెహోయాహాజు ఏం చేస్తాడంటే ఐగుప్తు రాజు ఏం చేస్తాడు, ఇతని మీద పన్ను విధించి వెళ్ళిపోతాడు. ఈయన్ని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఎవరిని? యెహోయాహాజుని తీసుకొని ఐగుప్తుకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఆయన చనిపోతాడు. యెహోయాహాజు చనిపోతాడు. యెహోయాహాజుకి బదులుగా ఇప్పుడు యూదులకి రాజుగా ఇంకొక ఆయన వస్తాడు. ఆయన పేరు ఏంటంటే ఎల్యాకీము. ఈయన 3వ వ్యక్తి. ఎవరికి? యోషియాకి 3వ కుమారుడు. ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా ఏం చేస్తాడంటే ఈసారి కల్దీయుల రాజు వస్తాడు, నెబుకద్నెజరు వస్తాడు, బబులోను రాజు వస్తాడు. ఇక్కడి నుంచి దండయాత్ర మొదలైద్ది. బబులోను రాజుల యొక్క దండయాత్ర యూదా ప్రజల మీద. సరే, ఫస్ట్ సారి వస్తాడు. దీన్ని మొదటి దండయాత్ర అంటారు. ఫస్ట్ సారి వచ్చి యెహోయాకీము మీద దండయాత్ర చేసి పన్ను మాత్రమే కట్టించుకొని వెళ్ళిపోతాడు. లోపరుచుకుంటాడు, అంటే భయపెట్టి లోపరుచుకుంటాడు. ఫస్ట్ దండయాత్ర ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం నుంచి 608వ సంవత్సరం వరకు జరుగుతుంది. అప్పుడు ఏం చేసుకొని వెళ్తారంటే ముగ్గురిని పట్టుకొని వెళ్తారు. కొంతమంది ప్రజలను పట్టుకొని వెళ్తారు. పట్టుకొని పోతూ ఏం చేస్తారంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో ఎవరు ఇల్లు ఎక్కడ తగులుతారు? దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోముల్ని ఫస్ట్ దండయాత్రలో ఈ నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే పట్టుకొని వెళ్తాడు. తర్వాత ఈ యెహోయాకీము ఆ రాజు మీద తిరగబడిన దాన్ని బట్టి మళ్ళీ కోపం వస్తున్నప్పుడు మళ్ళీ దండెత్తుతాడు. ఎవరి మీద? యూదా ప్రజల మీద దండెత్తుతాడు. దండెత్తినప్పుడు ఇది 2వ దండయాత్ర. ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు ఒక 10,000 మందిని స్కిల్ కలిగిన వ్యక్తులను పట్టుకొని వెళ్తాడు. అదేవిధంగా యెహోయాకీము తల్లిని, అంటే రాజమాతని పట్టుకొని వెళ్తాడు. పట్టుకొని పోతూ ఇంకొక ఆయన పట్టుకొని వెళ్తాడు. ఆయన పేరు ఏంటంటే ఎహెజ్కేల్ని పట్టుకొని వెళ్తాడు. సో అంటే మొదటి దండయాత్రలో ఎవరిని పట్టుకొని వెళ్ళాడు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ ముగ్గురిని పట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కార్యాలను వివరించే గ్రంథం ఏంటంటే దానియేలు గ్రంథం. అక్కడ జరిగే కార్యాలను వివరించే గ్రంథం దానియేలు గ్రంథం. తర్వాత 2వ దండయాత్ర చేసిన తర్వాత ఎవరిని పట్టుకొని వెళ్తాడు? ఎహెజ్కేల్ని పట్టుకొని వెళ్తాడు. ఈ ఎహెజ్కేల్ని పట్టుకొని వెళ్ళిన తర్వాత ఎహెజ్కేలు ద్వారా యిర్మీయా ద్వారా చెప్పబడిన మాటలు కొన్ని ఈ యిర్మీయా గ్రంథంలో ఉన్నాయి. తర్వాత వీడు దండయాత్ర చేశాడు కదా, ఇన్ని దించేశాడు కదా. దించేసిన తర్వాత ఇంకెంతమంది ఉన్నారు? యోషియాకి కుమారులు. ఫస్ట్ వాడు యెహనాను, ఆయనకి రాజ్యాధికారం లేదు, అంటే చిన్నతనంలోనే చనిపోయాడు. 2వ వాడు ఎవడు? యెహోయాహాజు, షల్లూమ్ అంటారు. ఈయన ఐగుప్తులో చనిపోయాడు. ఇంక 3వ వాడు యెహోయాకీము కొడుకుని మళ్ళీ రాజుగా పెడతారు. రాజుగా పెడితే ఈడేమన్నా కుదురుగా పరిపాలించాడా యెరూషలేము ప్రజల్ని అంటే లేదు. ఈడు కూడా ఎదురు తిరుగుతాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి. మళ్ళీ 3వ దండయాత్ర వస్తుంది. రాజుకి ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరిగినప్పుడు ఎవడు? యెహోయాకీము కొడుకు యెహోయాకీను. ఇన్ని ఎల్యాకీము అంటారు. అర్థమైందా? యెహోయాకీనుని రాజుగా పెట్టిన తర్వాత నెబుకద్నెజరుకి ఎదురు తిరిగాడని ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తుతారు, యూదా ప్రజల మీదకి దండెత్తి వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఈయన్ని ఓడించి మొత్తాన్ని పట్టుకొని వెళ్తాడు. తల్లిదండ్రులు అందరినీ పట్టుకొని వెళ్తాడు. పోతూ ఏం చేస్తాడంటే ఇంకెంతమంది మిగిలారు? 3 అయిపోయారు. ఇంకొకడు ఉన్నాడు. ఒక్కడి పేరేందంటే మత్తన్య. చూడండి 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనం, 16 కూడా చూడండి.
7,000 మంది పరాక్రమశాలులను, 1000 మంది కంసాలు వారిని, కమ్మవారిని, యుద్ధమందు ఆరితేరిన వారిని, శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చాడు. తర్వాత మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన అది మతన్యాని రాజుగా నియమిస్తాడు. ఇది దేవుడి నిర్ణయం కాదు. ఎవడు నిర్ణయించింది? యూదాకు రాజుగా బబులోను రాజు నిర్ణయించాడు. ఎవరిని? మతన్యాని బబులోను రాజుగా ఈ నెబుకద్నెజరు నియమించి వెళ్ళాడు. ఏం పేరు పెట్టాడంట? ఏం పేరు పెట్టాడు? సిద్కియా అంటే నీతిమంతుడు. అంటే ఏందంట? మరి నీతిమంతుడైనప్పుడు పేరు పెట్టుకోగలే కాదు, పేర్లు పెట్టుకుంటాడు. యాకోబు, దావీదు, ఇశ్రాయేలు పేర్లు పెట్టుకోవడం కాదు, పేరుకు తగ్గట్టుగా నివసించాలి, జీవించాలి. సిద్కియా అని పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఆ పేరు కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ పేరు కూడా ఎందుకు పెట్టారు చూడండి. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 9. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతయు అతను నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకు తన్ను తాను తగ్గించుకొనక ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు ఏం చేశాడంటే, నెబుకద్నెజరాడా ఏం చేశాడు? అక్కడ దేవుని నామమును బట్టి ఏం చేశాడంట? ఒట్టేయించాడు. రే మతన్యా, ఇక నుంచి నీ పేరు మతన్యా కాదు, సిద్కియా. అంటే నీతిగా ఉండు. ఈ సమస్త దేశాన్ని, యూదా పట్టణాలన్నింటినీ, సమస్త రాజ్యాలన్నింటినీ నీ దేవుడే నాకు అనుగ్రహించాడు. నేను నిన్ను రాజుగా నియమిస్తున్నాను. నువ్వు నాకు లోబడి ఉండు. లోబడి ఉంటే నేనేమీ చేయను. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో చెప్తాడు, కొంతమంది ప్రజలను ఆడుంచుతారు. ప్రజలను ఆడుంచి ఏం చేస్తారంటే, పేదవాళ్ళని, ధనవంతులందరినీ పట్టుకొని వెళ్తారు, పేదవాళ్ళని మాత్రం ఆడుంచుతారు. ఎందుకంటే ద్రాక్ష తోటలు కొన్ని ఉంటాయి, పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను చూసుకొని మీరు అభివృద్ధి చెందని ఆడుంటే ఆ ఎదవలు కూడా ఏం చేస్తారు? ఆడుండకుండా ఐగుప్తుకి వెళ్తారు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు విషయం ఏంది? రాజు ఏం చేశాడు? దేవుని నామమున ఏమి చేశాడు? మతన్యా చేత ఒట్టేయించుకున్నాడు. నేను నీకు లోబడి ఉంటాను. నా దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో, నా దేవుడిని నామాన్ని బట్టి నీకు లోబడి ఉంటానని ఒట్టేయించుకున్నప్పుడు దేవుడు నెబుకద్నెజరు ఏం చేశాడు? ఆయనకి మతన్యా కాకుండా సిద్కియా అని పేరు పెట్టి వెళ్ళాడు. అంటే దేవుని నామం మీద ఒట్టేస్తే అది తప్పకూడదు. నీతివంతముగా ఉంటాడనుకొని అతని పేరు మతన్యాని కాస్త ఏం చేశాడు? సిద్కియాగా మార్చాడు. కానీ అక్కడ సిద్కియా అంటే నీతివంతముగా ఉంటాడు అనుకున్నాడు నెబుకద్నెజరు నీతివంతముగా సిద్కియా ఇప్పుడు ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడు. అంటే నీతిమంతముగా ఉన్నాడా? నీతిమంతుడిగా లేకుండా ఉన్నాడు. నీతిని తప్పాడు, విశ్వాసాన్ని తప్పాడు. కాబట్టి ఏమైంది? మొండితనం వహించాడంట. రాజుకి లోబడటం లేదు. అతన్ని నియమించిన రాజుకి లోబడటం లేదు. నెబుకద్నెజరుకి లోబడటం లేదు. నెబుకద్నెజరే దేవునికి లోబడి ఉంటే ఈడేం చేస్తున్నాడు? నెబుకద్నెజరుకి లోబడి లేకుండా ఎదురు తిరిగాడు. హృదయాన్ని ఏం చేసుకున్నాడంట? కఠినపరుచుకున్నాడు. ఏం చేశాడు? ఇంకా ఏమైనా విగ్రహములను పెట్టాడు. బహుగా ద్రోహులయ్యాడంట. యెహోవా యెరూషలేమునకు పరిశుద్ధపరిచిన మందిరమును
అపవిత్రపరిచేశాడు. మందిరాలతో సహా, దేవుని మందిరంతో సహా అపవిత్ర చేశాడు. అందుని బట్టి ఇర్మియా వాక్కు, దేవుని వాక్కు ఇర్మియా ద్వారా సిద్కియాకి అనేక మార్లు వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఇచ్చాడు చూడండి. ఎందుకు ఇప్పుడు సిద్కియా ఏమయ్యాడు? నీతిమంతుడిగా అయ్యాడా? అనీతిమంతుడిగా అయ్యాడా? అనీతిమంతుడయ్యాడు. దేవుని నామమున నేను దేవుడి పేర ఒట్టేస్తున్నాను, నేను నీకు లోబడి ఉంటాను నెబుకద్నెజర్ అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు? తప్పిపోయాడు. మనం క్వశ్చన్ చేసుకోవాలి. చాలామంది బైబిల్ తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకు సిద్కియా తప్పిపోయాడంటే, ఆ రోజుల్లో బబులోను దేశం కింద, బబులోను రాజు కింద అనేక రాజ్యాలు ఉన్నాయి. అమ్మోనీలు ఉన్నారు, తర్వాత ఈజిప్ట్ రాజులు ఉన్నారు. వీళ్ళందరంతా పారసికులు, వీళ్ళంతా బబులోను రాజు కింద ఉన్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే మనకి ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. ఈ రాజ్యములన్నిటినీ 6వ వచనం చూడండి. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజుకు నెబుకద్నెజరు వశము చేస్తున్నాను. అతన్ని సేవించుటకై భూజంతువులు కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతని కుమారులకి ఏమై ఉంటారంట? దాసులై అంట. దేవుడే ఇచ్చాడు. ఎవరికి? వీళ్ళందరినీ, భూజనులందరినీ, భూరాజ్యాలన్నింటినీ ఎవరికి ఇచ్చాడు? నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నెబుకద్నెజరుకి ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఐగుప్తు రాజులు కానీ, అమ్మోనీలు కానీ, సిదోనీలు కానీ, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆ రాజు యొక్క బానిసత్వం నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఐగుప్తు సైన్యము కొంచెం పెద్దది అందరితో పోల్చినప్పుడు. ఈడేమనుకున్నాడు సిద్కియా, నేను నెబుకద్నెజరుకి లోబడి ఉండను, ఐగుప్తు సైన్యాన్ని సహాయము తీసుకుంటాను, ఐగుప్తు రాజ్యము యొక్క సైన్యం యొక్క సహాయాన్ని తీసుకుంటాను అనుకొని ఏం చేశాడంటే ఐగుప్తు రాజు ఫరోకి ఏం చేస్తాడంటే కబురు పెట్టినప్పుడు మన ఇద్దరం కలిసి వాడి మీదకి వెళ్దాం, వాడిని కొడదాం, నెబుకద్నెజరుని కొడదాం. కొట్టడానికి నువ్వెవడురా? దేవుడు ఉన్నాడు రా ఆయన పక్కన. అంతకుముందు ఏం చేశాడు? దేవుని పేర ప్రమాణము చేస్తున్నాను నెబుకద్నెజర్, నేను నీ పక్షమున ఉంటానని ప్రమాణము చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజు యొక్క బానిసత్వాన్ని నుంచి కింద పడడానికి, బయటికి రావడానికి ఏం చేస్తున్నాడు? ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడిగి ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి సన్నద్ధులయ్యాను. మరి యుద్ధం జరిగింది. చూడండి ఎక్కడ జరిగిందో చూడండి. 37వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్నాను. కల్దీల సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి. అది అప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు ఈయన మీద కోపం వచ్చింది అంటే వీడు ఫరో రాజు యొక్క సైన్యాన్ని తీసుకున్నాడు. ఫరో దండు యెరూషలేముకు బయలుదేరి వచ్చినప్పుడు కల్దీలు ఆ మాట విన్నారు. ఓహో ఇల్లు యెరూషలేము మీదకి దండెత్తి వస్తున్నారు. వాడు ఏమయ్యారంట? టైఅప్ అయ్యారు, జతకట్టి మన మీద యుద్ధానికి ఏమొచ్చారు? యుద్ధం చేయడానికి వస్తున్నారని అనుకొని ఏం చేశారంటే ప్రస్తుతానికి వెనక్కి తగ్గి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాడు. ఈసారి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈసారి వచ్చినప్పుడు మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు. ఎవడు? నెబుకద్నెజరు. యెరూషలేము ఆలయాన్ని తగలబెట్టేశాడు. మీరు నా మాట వింటే, ఓ సిద్కియా నువ్వు నా మాట వింటే ఈ జనము తగలబడరు, యెరూషలేము తగలబడదు. చూడండి ఒక మాట ఎక్కడ చెప్తారు ఈ విషయం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం, 17, 18 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 27 ఏమ్మా 27, 12. నేను ఆ మాటలను బట్టి యూదా రాజైన సిద్కియాతో ఇట్లాంటిని బబులోను రాజు యొక్క
కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతని జనులకు దాసులైన ఉండునరా మీరు బతుకుదురు. జనులు బబులోను రాజునకు దాసులు కానెల్లని వడల జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులను చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. ఇది ఈడేం చేశాడంట? ఏం చేశాడు? ఐగుప్తు రాజు సహాయాన్ని కోరాడు. ముందేం చేస్తాడు? అయ్యా నీతోనే ఉంటానయ్యా, నువ్వేది చెప్తే చెప్తానయ్యా, నువ్వేది చెప్తే చేస్తాను. మదం పట్టినోడు ఏం చేస్తాడు? దేవునికి ఎదురు తిరుగుతాడు, అధికారికి ఎదురు తిరుగుతాడు. అధికారి వెనక దేవుడు కానీ ఉంటే దేవుడికి కూడా ఎదురు తిరుగుతాడు. ఎంతటో అట్టండి ఎదవన్నమాట వీడు. నీతిమంతుడిగా ఉంటానని చెప్పి, విశ్వాసపాత్రుడిగా ఉంటానని చెప్పి, విశ్వాసపాత్రుడిగా లేకుండా ఏం చేస్తున్నాడంటే తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసినప్పుడు ఇర్మియా ద్వారా చెప్తున్న మాటలు, ఎందుకయ్యా మీరు చస్తారు, ఆయనకి లోబడి ఉండండి. నెబుకద్నెజరు వెనక దేవుడు ఉన్నాడు, మీరు చావకుండా ఉండినట్లు, అతని కత్తి చేత చావకుండా ఉన్నట్లు, క్షామము చేత చావకుండా ఉన్నట్లు నెబుకద్నెజరుకి లోబడి ఉండండి అని దేవుని వాక్కు ఇర్మియా ద్వారా బహిర్గతమవుతుంది. అదేవిధంగా 17-18 వచనాలలో కూడా చెప్తారు చూడండి. వారి మాట వినక బబులోను రాజుకి దాసులైన ఎడల మీరు బ్రతుకుడు. దాసులైతే మీరు ఏమవుతారు? బ్రతుకుతారు. ఇజ్రాయేలు ప్రజలు బ్రతుకుతారు, నువ్వు బతుకుతావు, నీ తల్లిదండ్రులు బతుకుతారు, అందరూ బతుకుతారు. లేకపోతే ఏమవుతారు? ఇంకా చదవండి. చస్తారు, చచ్చిపోతారు, పట్టణము పాడైపోతుంది. వారు ప్రవక్తలైతే యెహోవా వాక్కు వారికి తోడి ఉండినలా యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించి ఉండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడక ఉండునట్లు, అంటే తీసుకెళ్లకుండా ఉండునట్లు వాళ్ళు సైన్యములకు అధిపతి యెహోవాను బతిమాలు కొనుట మేలు. దేవుని దృష్టికి దగ్గరకు వచ్చి బతిమలాడుకోండి. అయ్యా మేము తప్పు చేసాము, ఈ నెబుకద్నెజరు రాజు యొక్క సంఖ్యల నుంచి మమ్మల్ని తప్పించని అడగటము ఒక వ్యక్తి. నెబుకద్నెజరు ఎంతో దయదలిచి మీకు రాజునిచ్చాడు. రాజునిచ్చి పేద ప్రజల్ని, ద్రాక్ష తోటల్ని సాగు చేసుకోండి, పొలాల్ని బాగు చేసుకొని ఏడే ఉండండి, నేను తీసుకెళ్తున్నాను అంత. ఎవరినంటే ధనవంతులను తీసుకెళ్ళాడు. ఆ రోజుల్లో ధనవంతుల్ని, అధికారుల్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. బలం కలిగిన వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. కానీ పేద ప్రజలు మాత్రం దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళని పట్టుకోవద్దు, వాళ్ళని ద్రాక్ష తోటలని సాగు చేసుకోవాలి, పొలాలని సాగు చేసుకుంటూ వాళ్ళు నేడే ఉండని అని చెప్పారు. కావాలంటే ఇది మీరు ఎక్కడ చెక్ చేసుకుంటారో ఇర్మియా గ్రంథంలో చూసుకోండి. ఇప్పుడు సిద్కియా దేవుని సహాయం కోరితే వేరే విధంగా ఉండేదేమో. మరి ఎవరు సహాయం కోరాడు? ఐగుప్తు రాజు సహాయాన్ని కోరాడు. ఐగుప్తు దండు చాలా పెద్దగా ఉంటుంది. ఆ దండును పట్టుకొని నేనేం చేస్తానంటే నెబుకద్నెజరుని ఓడించి మళ్ళీ నేను స్వతంత్ర రాజుగా ఉంటాను అనుకున్నాడు. అప్పటిదాకా సామంత రాజుగా నెబుకద్నెజరుగా కింద ఉండటం కంటే స్వతంత్ర రాజుగా ఉండటం మేలు అనుకొని దేవుని సహాయాన్ని కోరకుండా ఐగుప్తు రాజు యొక్క సహాయాన్ని కోరి ఏం తీసుకొచ్చాడు? దేవుడు ప్రజల మీదకి శాపాన్ని తీసుకొచ్చాడు, అవిధేయత తీసుకొచ్చాడు. అందును బట్టి మీరందరూ చచ్చిపోతారు. తర్వాత మూడో విషయం ఏం చేశాడంటే హృదయాన్ని ఏం చేసుకున్నాడంట? కఠినపరుచుకున్నాడు. ఎంత ఘోరంగా కఠినపరుచుకున్నాడంటే చూడండి, ఇర్మియా గ్రంథము 38:19 ఏం చెప్తాడంటే అధికారులు భయం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 38:19 చెప్తాడు చూడండి. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లా, నేను కల్దీల పక్షముగా ఉండే యూదులకు భయపడుతున్నాడు. అంటే ఇప్పుడు యూదా ప్రజలు 2 రకాలుగా అయిపోయారు.
బబులోను రాజుకి అనుకూలంగా ఉన్న ప్రజలు ఉన్నారు, బబులోను రాజుకి అనుకూలంగా లేని ప్రజలు ఉన్నారు. అనుకూలంగా లేని ప్రజలు ఎక్కడ చూస్తారంటే మీరు 38వ అధ్యాయంలో చూస్తారు. 1 నుంచి కానీ చూసుకుంటా వెళ్తే ఎవరెవరంట, మత్తన్యాను కుమారుడైన 3వ వచనంలో 38:3లో మత్తాను కుమారుడైన షఫట్యాను, పషూరు కుమారుడైన గెదల్యాను, షమల్య కుమారుడైన యాకీలును, మకీలు కుమారుడైన మల్కియా కుమారుడైన షూషుని, వీళ్ళంతా ఏం చేశారంటే నెబుకద్నెజరుకి వ్యతిరేకంగా ఉండదు. ఏంది ఆయన మన మీద రాజ్యం చేసేది అని వ్యతిరేకంగా ఉంటే వీళ్ళని బట్టి సిద్కియా ఏం చేశాడు, వాళ్ళకు భయపడుతున్నాడే కానీ దేవుడికి భయపడతలేదు, నెబుకద్నెజరుకు భయపడతలేదు. నెబుకద్నెజరు అనుకున్న దేవునికి భయపడతలేదు, వీళ్ళకు భయపడుతున్నాడు. అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నాడు, 39:16లో ఏం చెప్తున్నాడు, ప్రజలకి భయపడుతున్నాడు, కల్దీల పక్షమున ఉన్న యూదులకు భయపడుతున్నాడు, దేవునికి భయపడతలేదు. కాబట్టి హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, అత్యంత కఠినంగా కఠినపరుచుకుంటున్నాడు. ఈ 28వ అధ్యాయం మొత్తం ఇదే చెప్తుంది. అదేవిధంగా 29వ అధ్యాయం మొత్తం ఇదే చెప్తుంది. ఏం చెప్తుందంటే 29వ అధ్యాయంలో ఆ దేశంలో ప్రవక్తలు కూడా చెడిపోయి ఉన్నారంట. చూడండి ఒకసారి 29 ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 8-10 వచనాలు. ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు, నేను ఎవరిని పంపడలేదు మీ కొరకు, ఎందుకంటే మీరందరూ నా దాసుడైనా నెబుకద్నెజరు కింద ఉన్నారు, నాకు ఆ భయం లేదు. వాడు మిమ్మల్ని బాగానే పాలిస్తాడని అనుకుంటున్నాను. కానీ ఎవడన్నా వచ్చి దేవుని నామాన్ని బట్టి ప్రవచిస్తే వాడి మాటలు నమ్మద్దు. కానీ కొంతమంది ప్రవక్తలు ఉన్నాడు, అందుట్లో ఇంకో గట్టి ప్రవక్త ఎవడంటే హనన్య ప్రవక్త ఉంటాడు. హనన్య ప్రవక్త గురించి 29వ అధ్యాయంలోనే చెప్తాడు. తర్వాత ఇంకా దేశము ఎలా ఉందంటే వ్యభిచారుల చేత నిండిపోయిందని చెప్తాడు. చూడండి 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం చూడండి, 23:10 వచనం చూడండి. దేశము వ్యభిచారులతోనూ నిండి ఉన్నది, జనుల నడత చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుకున్నారు కనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది, అడవి భూళ్ళు ఎండిపోయాను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ. ఇది సంగతి. ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకు ఇదంతా జరుగుతుంది? రాజు మంచివాడు కాదు. నీతివంతుడైతే జనాన్ని నీతివంతమైన జీవితాన్ని జీవించేటట్టు చేస్తాడు. నీతివంతుడు కాకపోతే జనాన్ని ఇదిగో వ్యభిచారులుగాను, రాజకీయ ద్రోహులుగాను, వాళ్ళ శక్తి యుక్తులన్నింటినీ కూడా చెడు నడతకు ఉపయోగించేటట్టు చేస్తాడు. కాబట్టి ఇది ఎలాగుంటుందంటే ఈనాటి క్రైస్తవ సమాజాలు ఎలా ఉంటుంది, ఒక్కడ చాలు, ఒక చర్చిలో ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడు సమస్తమును సర్వనాశనం చేసి వెళ్తాడు. చర్చి చెడిపోవాలంటే ఒక్కల చాలు, రాజ్యము చెడిపోవాలంటే ఒక్కడ చాలు, కుటుంబం చెడిపోవాలంటే ఒక్కడ చాలు, ఎవడు అక్కర్లేదు. ఇంటి యజమాని సరైనోడైతే కుటుంబం మొత్తం సరైన దిశలో నడుస్తుంది. యజమానే సరిగ్గా లేకపోతే కుటుంబం మొత్తం ఏమవుతుంది? అది చాలా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్కియా నీతిమంతముగా ఉంటానన్నాడు, నీతిమంతముగా లేడు. విశ్వాసపాత్రుడుగా ఉంటానంటున్నాడు, విశ్వాసపాత్రుడుగా లేకుండా దేవుడు ఎవరినైతే ఆ దేశానికి నియమించాడు రాజుని, ఆ రాజుకి వ్యతిరేకంగా ఏం చేశాడు? ఉద్యమాన్నే లేపాడు.
లేపి ఏం చేస్తున్నాడు రాజ్యాన్ని నాశనము కోరుకుంటున్నాడు. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, రే చచ్చిపోతారా, తెగులు వచ్చిద్దిరా, క్షామము చేత చచ్చిపోతారు, ఖడ్గము చేత చచ్చిపోతారు, తగలబెట్టేస్తాడు రా నెబుకద్నెజరుని. మీరు తేలిగ్గా తీసుకోవద్దు. దేవుడు అతని పక్షమున ఉన్నాడు, మొత్తాన్ని తగలబెట్టేస్తాడని చెప్తుంటే వీడు వింటల్లా, రాజ్యము వింటల్లా, ప్రజలు వింటల్లా, ప్రవక్తలు వింటల్లా, అందరూ కలిసి దేశాన్ని సర్వనాశనము చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా మొత్తం జనరల్గా అయితే 4 దండయాత్రలు జరిగినాయి. ఎవరి? బబులోను రాజు 4 సార్లు దండయాత్ర చేశాడు. మొదటి దండయాత్ర క్రీస్తు పూర్వం 608 నుంచి 605-8 జరిగింది. రెండో దండయాత్ర ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 611 ఎప్పుడో జరిగింది. తర్వాత మూడో దండయాత్ర వచ్చింది. 4వ దండయాత్ర ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఇక్కడ ఎప్పుడు జరిగిందంటే 4వ దండయాత్ర పేద ప్రజల కోసము ఏం చేశాడు, కొంతమందిని ద్రాక్ష తోటలు వదిలేసి వెళ్ళారు కదా, వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. చూడండి జనం ఎలా తయారు. వాళ్ళ మేలు కోరి వాళ్ళకి ద్రాక్ష తోటలు, పొలాలు అన్నీ అప్పచెప్పి, ఆస్తులు పాస్తులు అన్నీ అప్పచెప్పి బతకండి రాని పేద ప్రజలు చెప్పి వెళ్తే వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. చిన్న తిరుగుబాటు ఒకటి వస్తుంది. అప్పుడు దాన్ని దండయాత్ర అంటారు, కానీ అణిచివేయడానికి 4వసారి వస్తారు. 3 మాత్రం గ్యారెంటీగా యెరూషలేము యూదా పట్టణాలు మొత్తం సర్వనాశనం చేశాడు. ఇది 4వది మాత్రం ఏం చేశాడంటే చిన్నదాంతో పోయాడు. ఇప్పుడు కాన్సెప్ట్ అది కాదు. ఇప్పుడు నీతివంతముగా ఉంటానన్నాడు, విశ్వాసపాత్రుడుగా ఉంటానన్న రాజు ఏం చేశాడంటే కఠిన హృదయాన్ని అవలంబిస్తూ హృదయాన్ని కఠినపరుచుకొని ఏం చేశాడంటే దేవుడికి అవిధేయుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పే మాటలు వింటలేదు, ప్రవక్తలు చెప్పే మాటలు వింటలేదు. ఎవడెవడో వచ్చి దేవుని పేరిట ప్రవచిస్తుంటే వాళ్ళ మాటలు వింటున్నాడు, కానీ ఇర్మియా చెప్పిన మాటలు వింటలేదు. ఆఖరికి ఇర్మియాని తీసుకెళ్ళి ఎక్కడేసారు తెలుసా? బందీగృహంలో అంటే మీరు ఫస్ట్ సారి ఏం చేస్తారంటే నీళ్లు లేని బావిలో దించుతారు తెలుసా, బురద గుంట్లో దించుతారు. దించి శిక్షిస్తే మళ్ళీ ఏమనుకుంటాడో ఏమో సిద్కియా ఏం చేస్తాడంటే అని తీసుకొని రా తీసుకొని వచ్చి దేవుడు ఏమో అనుకుంటున్నాడు ఒకసారి చెప్పురా బాబు, నాకు భయం వేస్తుంది, నెబుకద్నెజరు వాటి నుంచి దండెత్తి వస్తున్నాడు, దేవుడు మన పక్షాన ఉంటాడా వాళ్ళ పక్షాన ఉంటాడా అని అడుగుతాడనమాట. 38:14 చూడండి. తర్వాత రాజు అయిన సిద్కియా యెహోవా మందిరంలోనున్న 3వ ద్వారమునకి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపి అతనితో ఇట్లనేది, నేను ఒక మాట నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఏ సంగతి నాకు మరుగు, ఏది దాచొద్దు ఇర్మియా, చదువు. అందుకు ఇర్మియా అన్నాడు, నేను నీకు ఆ సంగతి తెలియజేస్తే నిత్యముగా శిక్ష విధిస్తావు అంటాడు. లేదు అప్పుడు తర్వాత జరిగే సంగతి లేదు నీకేమీ శిక్ష ఏమీ విధింపను, కానీ నేను నీకు ఆలోచన చెప్పినను వినవు. కావున రాజు సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించు, యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయచూచుతున్నా, నీ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను. అవి ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం, ఇంతకుముందు కూడా ఒకసారి ప్రమాణం చేశాడు. మళ్ళీ ఇర్మియా దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తున్నాడు, నేను ఎవడికి ఏం చెప్పను, ఎవడికి నిన్ను అప్పచెప్పను, బందిగృహం లేను, బాయిల్లో వేయను, నీళ్ళ లేని బావిలో వేయను. దేవుడికి మన గురించి ఏమనుకుంటున్నాడు ఒకసారి చెప్పు సిద్కియా అంటే, చచ్చిపోతున్నారా మీరు చూడండి. అదే మాట చెప్తాడు 8:18 వచనం, నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు, నీ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును. అది సంగతి. అయ్యా దేవుడు మన పక్షాన ఉన్నాడో లేదో చెప్పు ఇర్మియా అంటే, రే బాబు ఒకటే సొల్యూషన్, నువ్వు వెళ్ళి ఎవరికి లొంగిపోవాలి, బబులోను రాజుకి లొంగిపోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని పేరు అతనికి ప్రమాణం చేసావు, నేను నీకు విశ్వాసపాత్రుడిగా ఉంటానని ప్రమాణం చేసావు. కాబట్టి బబులోను రాజుకి ఏం చేయాలి, లొంగిపో.
లొంగిపోతే నువ్వు, నీ పట్టణాలు, నీ పిల్లలు, నీ బిడ్డలు అందరూ బ్రతుకుతారు. లేకపోతే కత్తి చేత, కామము చేత దున్నబడతారు, అగ్ని చేత కాల్చబడుతుంది అని ఇక్కడ పదే ఇర్మియా చేత దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా దేవుడికి కానీ, బబులోను రాజుకి కానీ, ఇర్మియా ప్రవక్త అయిన మాటలకు కానీ ఎక్కడా ఇడు లోబడక ఏం చేశాడు? ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళిన సందర్భంగా ఏం జరిగిందంటే, నెబుకద్నెజరు వచ్చాడు. ఈసారి మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. హే క్రియలు అయితే మందిరంలో చేస్తున్నానని చెప్పారు దినవృత్తాంతాల గ్రంథము. హే క్రియలు అయితే లాస్ట్లో చెప్పి ఇందాక చదివింది 2వ దినవృత్తాంతాలు 39 మందిరంలో క్రియలు జరుగుతున్నాయని చెప్పారు కదా. 2వ దినవృత్తాంతాలు. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు మందిరము అన్య జనులను పూజించు హేయమైన విగ్రహారాధన పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేమును పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి నా దేశాన్ని, నా ప్రజలని ఏం చేశారంట? దేవుడు నివసించు మందిరాన్ని కూడా అపవిత్రం చేశాడు. అందుకు అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. నెబుకద్నెజరు, ఈ మందిరాన్ని కూడా తగలబెట్టేయి, నాకు అక్కర్లేదు ఈ మందిరం, నేను నివసింపను అని నెబుకద్నెజరు చేత మందిరాన్ని తగలబెట్టిచ్చేస్తాడు. అది దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసపాత్రుడిగా ఉంటానంటే మీరు, మీ కుటుంబము క్షేమస్థితిలో ఉంటుంది. విశ్వాసపాత్రులుగా ఉండకపోతే నీవు, నీ కుటుంబము క్షేమస్థితిలో ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దేవుడిచ్చి వాగ్దానం ఏంటిదో తెలుసా? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి. ఇదే మాట ఎక్కడ చెబుతాడు చూడండి, ఇర్మియా గ్రంథము 23:5వ వచనం. 23:5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టిస్తానన్నాడు. అంటే ఎవరిని పుట్టిస్తాను? నీతి చిగురు. యెషయా మొద్దు ఎండిపోయింది, తగలబెట్టబడిపోయింది. ఇప్పుడు ఆ తగలబెట్టిన మొద్దు నుంచి నేను మీకు ఒక నీతి చిగురుని పుట్టిస్తాను, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మీకు పుట్టిస్తాను, ఒక రక్షకుడిని అనుగ్రహిస్తాను. ఆ రక్షకుడు ఎవరో తెలుసా? ఆయనే మన నీతి. అదే చెప్తున్నాడు 6వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అతని దినములో యూదా ఏం పొందిందంట? రక్షణ. యెషయా మొద్దు నుంచి ఏ నైతే చిగురించిందో ఆ రాజు పరిపాలనలో ఇప్పుడు ఏం జరిగిద్దంట? యూదా ఏమైందంట? యూదా రక్షణ నొందిద్ది. తర్వాత ఇజ్రాయేలు నిర్భయముగా నివసిస్తుంది. ఇంకా ఆ యెహోవా మనకు నీతి అని ఎవరు, ఏ మొద్దు నుంచి అయితే మనకి నీతి చిగురు పుట్టిందో ఆ నీతి చిగురు యొక్క పేరేంది? ఇప్పుడు యెహోవా మనకి నీతి. ఇందాక ఇచ్చిన నీతి ఎవడు? ఆడు అనీతిమంతుడయ్యాడు. ఇప్పుడు తగలబడిన ఈ ఇజ్రాయేలు ప్రజలకి యెషయా మొద్దు నుంచి ఒక నీతి చిగురు పుట్టబోతుంది. ఆయన పేరే సిద్కియా. యెహోవా సిద్కియా. అదే పాట పడతాడు. యెహోవా సిద్కేను అంటారు. యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధన నీకే అని పాడబడింది ఈయన కోసమే. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మనకు నీతి?
తగలబడిపోయిన పట్టణాల్లోకి ఒక నీతి అనేది దేవుడు పుట్టించబోతున్నాడు. ఆ నీతి ఏమైందంటే మనకి రక్షణను కలుగజేస్తుంది, నిర్భయముగా బతకడానికి ఒక జీవితాన్ని కలుగజేస్తుందని దేవుడు నా ద్వారా మీకు సెలవు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. అందరూ నీతివంతమైన జీవితాన్ని బతకాలని దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. అదే మీ పేరు సిద్కియా, ఈ సిద్కియా అవుతారు. క్రీస్తు అనే సిద్కియా మనకి అనుగ్రహించబడిపోతున్నాడు. కాబట్టి ఆ సిద్కియా అనే పోలి మీరు కూడా నలుచుకుంటే మీరు మీ కుటుంబాలు రక్షించబడతాయి, నిర్భయముగా జీవిస్తాయి. లేకపోతే ఏమవుతుంది, మొద్దు ఇంకా తగలబడిపోతుంది, నీతి చిగురు అనేది మీకు రాదు. మీ కుటుంబాలు నీతి చిగురు ఫలించాలని, పూయాలంటే మీ మొద్దు దేంట్లోకి రావాలి, విశ్వాస సంబంధమైన జీవితం అనేది రావాలి. విశ్వాస పాత్రులుగా ఆ దేవునికి బ్రతకాలని దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.